ఫైనల్లీ 2018లో స్టార్ట్ చేసిన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ 2024 మార్చ్‌కి కంప్లీట్ చేశారు. సో, ఇక్కడ స్పెషల్ ఏంటంటే 108 స్టెప్స్ ఉంటాయి. ఒక చిన్న కొండపై ఒక మంచి టెంపుల్ అయితే స్టార్ట్ చేశారు. సో, ఇక్కడ దేవుడికి నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటది. ప్రతిరోజు కళ్యాణం జరిగిద్ది. అలాగే ఆ కళ్యాణ మండపం పెద్ద కళ్యాణ మండపం ఉంటది. దాని కిందే మనకి నిత్య అన్నదానం జరుగుతుంది. అలాగే స్వామివారిని ఊరేగించడానికి పెద్ద రథం, హనుమాన్ మండపం అండ్ పెద్ద జయగంట మండపం. అలాగే మీకు అందరికీ తెలుసు చాలా ఫేమస్ అయిన స్వర్ణగిరి జల వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఇక్కడే ఉంది. అలాగే భక్తుల రద్దీ ఎక్కువ అవటం వల్ల 2016లో రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన ప్రాజెక్టు మన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. వీటితో పాటు లైఫ్‌లో కనీసం ఒక్కసారన్నా విజిట్ చేయాల్సిన ప్లేసు సురేంద్రపురి మైథలాజికల్ థీమ్ పార్కు. ఇది మనకి యాదగిరిగుట్ట నుంచి కరెక్ట్‌గా 3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ ప్లేస్ మే 2003లో అయితే ఓపెన్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటికి రూ. 350 మాత్రమే టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మస్ట్ విజిట్ ప్లేసు. చాలా అంటే చాలా బావుంటది. ఒకసారి విజిట్ చేయండి. ఈ 3 ప్లేసెస్ వన్ డేలో ఎలా కవర్ చేయాలో కంప్లీట్ ఫుల్ వీడియో అయితే నేను చేశాను నా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఒకసారి చూసేయండి.